ఆపరేషన్ సింధూర్ ప్రభావం దాయాది పాకిస్తాన్ పై తీవ్రంగా పడింది. మేకపోతు గాంభీర్యం, బడాయి మాటలు పైకి చెప్తున్న ఆర్థిక పరిస్థితి మాత్రం మొత్తం దిగజారిపోయింది. పైగా ఇప్పుడు భారత్తో పోరాడాల్సిన సమయం. దీంతో పాకిస్తాన్ రుణాల కోసం అడుక్కుంటుంది. అంతర్జాతీయ సంస్థలను రుణం కావాలని ప్రాధేయపడుతుంది. తమకు ఆర్థిక సహాయం చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థిస్తోంది. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని, స్టాక్స్ మార్కెట్ పతనమైందని, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నామని తమకు సహాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా అడుక్కుంటోంది. అయితే ఇదే సమయంలో భారత్పై తన అక్కస్సును వెలగక్కింది. దీంతో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. నెటిజన్స్ పాకిస్తాన్ను కడిగి పారేస్తున్నారు. ఏ మొహం పెట్టుకొని రుణాలు అడుగుతున్నారంటూ ఏకి పారేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ పరువంతా పోయినట్టయింది. పరిస్థితిని గమనించిన పాక్ తాము రుణాల కోసం ఏ పోస్టు పెట్టలేదని, తమ ఎక్స్ ఖాతా హ్యాక్ అయ్యిందంటూ ప్రకటించింది. తమ ఆర్థిక శాఖ ఎలాంటి పోస్టు చేయలేదని చెప్పుకొచ్చింది. మరోవైపు పాకిస్తాన్ పెట్టిన ఈ పోస్టుకు భారత ప్రభుత్వం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఘాటుగా స్పందించింది. పాక్ పోస్ట్ ని ట్రోల్ చేసి ప్రసిద్ధ హిందీ కామెడీ చిత్రం గోల్మాల్ నుంచి ఓ మీమ్ ను షేర్ చేసింది. ఏ కోయి తర్కా హై బిగ్ మాంగ్డేంకా, ఇదేనా అడుక్కునే పద్ధతి అంటూ పోస్ట్ చేసింది.